అభివృద్ధి ప్రజల సంక్షేమమే సీఎం జగనన్న లక్ష్యమని సీసీ రోడ్డు భూమి పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక పేర్కొన్నారు. కర్నూలు జిల్లా ఎమిగనూరు పట్టణంలో స్థానిక 11వ వార్డు కౌన్సిలర్, మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ ఆధ్వర్యంలో 11వ వార్డులో 11 లక్షల నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ముఖ్య అతిథులుగా నియోజకవర్గ సీనియర్ నాయకులు ఎర్రకోట జగన్మోహన్ రెడ్డి, నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బుట్టా రేణుక, బుట్టా నీలకంఠప్ప హాజరై టెంకాయ కొట్టి నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అనంతరం 110 మందికి టిడ్గో G+ ఇళ్ల పట్టాలను, అలాగే హౌసింగ్ 60 పట్టాలను ముఖ్య అతిథులుగా హాజరైన వారి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమమే సీఎం జగనన్న లక్ష్యమని, అందులో భాగంగానే ఈ రోజు నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. అలాగే రాబో ఎన్నికల్లో కూడా వచ్చేది మన ప్రభుత్వమే కాబట్టి మిగిలిన అన్ని పనులను కూడా నెరవేరుస్తామని అన్నారు. మరి ఇటువంటి అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒక్కరే అని అన్నారు. అటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎంగా చేయాలని, వైసీపీ పార్టీని ప్రజలు రాబోయే ఎన్నికల్లో ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ గంగిరెడ్డి, పార్టీ నాయకులు బుట్టా రంగయ్య, రియాజ్ అహ్మద్, శివప్రసాద్, రసూల్, రహమతుల్లా, బందే నవాజ్ తదితరులు పాల్గొన్నారు. 12 లక్షల వరకు బడ్జెట్ కేటాయింపు ద్వారా ఈ పనులన్నీ చేయడం జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ పెద్ద రోడ్డు వేయడం జరిగింది, అయ్యప్ప స్వామి టెంపుల్ రోడ్డు. దానికి డ్రైన్ కంపల్సరీ అని భావించి ముందునే డ్రైన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇవన్నీ వేయడం జరిగింది. కాబట్టి ప్రజలు గమనించాలి. జయనాగేశ్వర రెడ్డి గారు ఒక రోడ్డుకే 5-6 టైమ్స్ టెంకాయ కొట్టడం జరిగింది, కానీ వర్క్ జరగలేదు. మేము వచ్చిన తర్వాత టెంకాయ కొట్టినామంటే రోడ్డు స్టార్ట్ అయ్యే పరిస్థితి. ఈ రోజు కూడా అదే పరిస్థితి ఉంది. కోడ్ వచ్చే ముందే ఇవన్నీ టెంకాయలు కొట్టినాము, ఇవన్నీ వర్క్ స్టార్ట్ చేస్తాము. ఖచ్చితంగా ఇవన్నీ ఎలక్షన్ లోపల ముగిస్తామని తెలియజేస్తున్నాం. నిన్న 2 రోజులు భూమి పూజలు చేయడం జరిగిందండి. రోడ్స్ కోసము 4 రోడ్లు, ఒక డ్రైన్, ఆల్మోస్ట్ 1 crore తోటి ఇవాళ రోడ్ వర్క్కి పూజ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా చాలా త్వరగా కంప్లీట్ అయిపోతాయి. ఆల్రెడీ కాంట్రాక్టర్స్ అండ్ ఎవ్రీవన్ అందరూ కూడా ఫైనలైజ్ అయిపోయారు. అలాగే టిడ్కో హౌసెస్ కూడా నిన్న హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కొన్ని. ఈ విధంగా మేము అన్ని కూడా ఎలక్షన్ కోడ్ వచ్చే లోపలే చాలా కార్యక్రమాలన్నీ కూడా కంప్లీట్ చేసేయాలనేసి అన్నీ కూడా మేము ఫాస్ట్గా కవర్ చేస్తున్నాము. ప్రజలకు ఎక్కడ కూడా ఏ ఇబ్బంది రాకూడదు. డ్రైన్స్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, ఎక్కడెక్కడ పాసిబిలిటీ ఉందో అక్కడ అన్నీ కూడా మేము ప్రయత్నం చేసేసి ఇవన్నీ కూడా మున్సిపల్ కమిషనర్ గారు కూడా చాలా ఇంట్రెస్ట్గా, చాలా ఫాస్ట్గా వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఒకటి ముఖ్యంగా చెప్పాలి అంటే మా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో ఎమ్మెల్యే చెన్నకేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో ప్రతి పని కూడా ఏది కూడా అంటే చాలా డిసిప్లిన్గా, చాలా సిస్టమాటిక్గా ఏదైనా ఒకసారి ఒకటి అనుకున్నాము అంటే ఆ పని కంప్లీషన్ ఆఫ్ ద వర్క్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అది మీరు అందరూ కూడా ప్రజలు కూడా చాలా అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈ నెక్స్ట్ రాబోయేది కూడా మా గవర్నమెంట్ అండ్ ఎక్కడెక్కడైతే ఇంకా ఉన్నాయో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాము. ఆ వర్క్స్ అన్ని కూడా కంప్లీట్ చేస్తాం. సో తప్పకుండా ప్రజలందరూ కూడా మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీని ఆదరించాలి, జగనన్నని మళ్ళీ సీఎం చేసుకోవాలి. సో ఇవి అన్ని గమనిస్తే అభివృద్ధి అనేది మటుకు చాలా ఫాస్ట్గా, చాలా ఇదిగా అవుతుంది. చూసుకుంటే మనం గవర్నమెంట్ హాస్పిటల్ కానివ్వండి, 100 bedded హాస్పిటల్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, మార్కెట్ యార్డ్ కానివ్వండి, ఇలాంటివన్నీ చూస్తే చాలా చక్కగా మిగతా నియోజకవర్గాలతో, మిగతా వాటన్నిటితో కూడా కంపేర్ చేసుకుంటే ఎమిగనూరు అభివృద్ధిలో ముందు ఉంది. మరి ఇది కూడా చెన్నకేశ్వర రెడ్డి గారి ఆయన ఎంత సిన్సియర్గా, ఎంత డెడికేటెడ్గా ఆయన పనులను తీసుకొని వెళ్తున్నారో మనం అందరూ కూడా చూడొచ్చు. ప్రజలు ఆల్రెడీ అప్రిషియేట్ చేస్తున్నారు. సరే